ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానాన్ని అనుదినము శ్రేష్టమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, మరి ఈ ఉదయకాల సమయం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడుతూ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. మరి మీరు వింటున్న వాగ్దానం లైక్ చేయండి, అనేకులైన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మరి మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడిస్తున్న ప్రతి వాగ్దానాన్ని ఆయన మనందరి జీవితంలో నెరవేర్చబోతున్నాడు, కార్యాలను జరిగించబోతున్నాడు. మనల్ని అందరినీ ప్రభు సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. కనుక ధైర్యంగా ఉండండి, అనుదినం ప్రార్థించండి, ప్రతి ఉదయకాలం ప్రభుకు సమయం ఇవ్వండి, ప్రభు సముఖంలో మీ సమయాన్ని గడపండి. మరి దేవుడు నిశ్చయంగా అద్భుతమైన మేలులను మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన చేసిన కార్యం విషయమే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏదైనా ధనముతోనో ఆయా ప్రయాసలతోనో ఎంతో కొంతవరకు మనం సంపాదించుకునే అవకాశం అయితే ఉంది ఈ లోకంలో. కానీ రక్షణ, ఆ పాపముల విషయమై మనకి విమోచన, విడుదల, మనం ఏది చేసినా దాని నుండి మనకు విడుదల అనేది రాదు. కానీ మన పాప భారం అంతటిని ప్రభువైన యేసయ్య సిలువలో భరించి, మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన జననము, మరణము, పునరుత్థానమందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన రక్తంలో కడగబడిన వారిగా ఉంటారో, సొంత రక్షకునిగా ప్రభుని ఎవరు అంగీకరిస్తారో అట్టి వారి విషయమై వారి అతిక్రమములు మరి తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరంగా ప్రభు తీసివేసి మరి మనల్ని పరిశుద్ధపరిచేటటువంటి దేవుడు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానంను స్వతంత్రించుకుంటున్నావా? దేవుడు మనకిచ్చిన రక్షణ విషయమే కృతజ్ఞత కలిగి, దేవుడు మనకిచ్చినటువంటి విమోచన విషయమే కృతజ్ఞత కలిగి, అంతే మాత్రమే కాక ఈ రోజు వరకు సజీవ లెక్కలో మనం ఉన్నాం, నిత్యము కాపాడబడుతున్నాం. మరి వీటన్నిటి విషయమై ప్రతిరోజు దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారిగా మనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన బలియాగము ద్వారా, ఆయన మన స్థానాన్ని తీసుకొని చనిపోవటం ద్వారా, రక్తమును కార్చటము ద్వారా, వెలగా ఆయన రక్తమును, రుధిరమును అర్పించటము ద్వారా మనకి ఈరోజు విడుదల, రక్షణ, జయము, అన్ని విషయాల్లో క్షేమాన్ని ప్రభు ఇచ్చాడు. కనుక అనుదినమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణను బట్టి మరి అనేకులకి కూడా ప్రభు గురించి తెలియపరుస్తూ ప్రభుకి నమ్మకమైన వారిగా మనం ఉంటున్నప్పుడు దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మరొకవేళ ఈ రోజు దాకా రక్షణ లేని స్థితిలో ఉన్నావా? ప్రభు వైపు తిరుగు. ఆయన నీకు రక్షణ ఇచ్చే దేవుడు, దీవెనిచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. మరి ఇప్పటికే రక్షించబడినటువంటి దేవుని ప్రజలుగా నువ్వు ఉన్నావా? పొందిన రక్షణ విషయమే కృతజ్ఞత కలిగి ఇంకా ప్రభు కోసం నిలబడుతూ ఉండగా దేవుడు కొదవయున్న ప్రతి మేలు నీ జీవితంలో కలగజేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మరి ధైర్యం తెచ్చుకోనండి, దేనిని బట్టి కృంగిపోవద్దు. నేను ఇంత పాపం చేశాను, ఇంత బలహీనత, దేవునికి నేను ఇంత దూరంగా ఉన్నాను, ఇంకా ఆయన నన్ను క్షమిస్తాడా అని ఒకవేళ ప్రార్థన చేయకుండా దేవునికి దూరంగా నువ్వు జీవించొద్దు. కానీ ఆయన నీ అతిక్రమములు నీ నుండి దూరం చేశాడు. ఆయన నిన్ను కడిగాడు, తన రక్తం ద్వారా పరిశుద్ధపరచుకున్నాడు. కనుక ధైర్యంతో ప్రభు యొద్దకు, ఆయన కృపాసనం యొద్దకు చేరి వచ్చేవారిగా మనం ఉంటున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు సముఖంలో నిలిచి ఉంటున్నప్పుడు దేవుడు మనలో కొదువైన సమస్తాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయబోతున్నాడు, ఇంకా లేవనెత్తబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పొందిన రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం మరొక్కసారి ఆయన మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు తన సన్నిధి కొరకు. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం, ఈ యొక్క కార్యం మన జీవితంలో నెరవేరి ఇంకా మనం ప్రభు కోసం నిలబడినట్లుగా ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మరొకసారి అయ్యా, మేము పాపం చేసి ఉన్నామని, బలహీనులం అయ్యామని ప్రభువా, ఎవరెవరు కృంగిపోతూ నీ నుండి దూరమై నీ సన్నిధికి రాలేని స్థితిగతుల మధ్యలో ఒకవేళ ఎవరన్నా ఈ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారేమో, అటు వారందరితో మీరు మాట్లాడుతూ మరొకసారి మాతోను మీరు మాట్లాడుతూ ప్రభువా, అయ్యా మా నుండి మా అతిక్రమములను ప్రభా తూర్పుకి నాయన పడమర ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నానని, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచానని నా ప్రియులైన ప్రజలు మీరని ప్రభా ఈ దినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఇంకా ఎవరు డిస్కరేజ్గా ఉన్నారో, ఎవరు పోరాటాలతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, అటు వారందరూ నజరేయుడైన యేసు నామములో ఉదయకాలం దర్శింపబడుదురు గాక. వారిలో మరలా ధైర్యము నాయన, నూతనమైన ఉత్సాహము, ఉజ్జీవం ప్రభా యేసు నామములో విడుదలవును గాక. నిరుత్సాహం నుండి విడుదల రావాల ప్రభా, నిరాశ వారిలో నుండి కొట్టివేయబడాలి, డిప్రెషన్ నుండి విడుదల కలగాలి, అనాలోచనలన్నీ తీసివేయబడాలి. నీ కొరకు రోషంగా నిలబడే కృప దయచేయి. వారి కుటుంబాల్లో ఉన్న పోరాటాలు
కష్టాలు, వ్యాధులు, రోగాలు, నిరుద్యోగం, సమస్యలు, అప్పులు, కాడి నజరేయుడైన యేసు నామములో విరగొట్టబడును గాక. సమస్త విషయాలు ఇకను వారు జయం పొందుకోవాలా, విడుదలను వారు చూడాలా. ఇంకను ఆశీర్వదించండి. నీ సాక్షులుగా బిడ్డలందరినీ నిలబెట్టండి. గర్భఫల విషయమే అద్భుతమైన నీ కార్యం ఈ సంవత్సరం జరగాల ప్రభువా. ఆశీర్వదించండి, బిడ్డలను లేవనెత్తమని. ఈ దిన బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ వాగ్దానం ప్రకారం మరొక్కసారి వారిని దర్శించండి, ప్రోత్సాహపరచండి. రక్షణ లేని వారు అనేకులు చూస్తుండగా ఇదిగో రక్షణలోనికి వారు నడిపించబడాలి. నీ రక్తమును, నీ నామమును ఆశ్రయించే బిడ్డలుగా ఉంటానికి కృప చూపించండి. రక్షణ, మారుమనసు తగిన కార్యములు జరిగించమని, బిడ్డలందరినీ ఆశీర్వదించమని, అటు వారిని మీ చేతులకు అప్పగిస్తూ వారికి దీర్ఘాయుషు, నీ దయా కిరీటం ధరింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డారా, మరొకసారి శ్రేష్టమైన వాగ్దానాన్ని వినండి, లైక్ చేయండి, మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. దేవుడు తగిన కాలం ముందు మనల్ని అందరిని ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు కనుక ప్రభు సముఖంలో వేచి ఉందాం. అద్భుత కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.